అనుక్షణం ఏదో చేయాలన్న తపన, ఎన్ని సాధించినా ఇంకా ఎన్నో సాధించాలన్న పట్టుదల. ఆ పట్టుదలే ఎన్నో పరిశోధనలకు దారితీశాయి. అందులోని ఓ సైంటిఫిక్ రీసెర్చ్ స్టెమ్ సెల్స్. మరి స్టెమ్ సెల్స్ని ఎలా ఉపయోగించాలి, ఎలా తీస్తారు, అసలు ఈ పరిశోధన ఏంటి అని వివరించడానికి మనతో పాటు ఉన్నారు సుభద్ర గారు. మరి దీని గురించి వివరంగా వారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి సుభద్ర గారు. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? యా, మీ టు ఫైన్ అండి. ఎవరైనా ఒక ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడిపోతున్నాయి ఈ రోజుల్లో. డాక్టర్ ప్రొఫెషన్ చేయడం చాలా కష్టం. ఆ ప్రొఫెషన్ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా? నేను ఐ బీన్ అ సైంటిస్ట్. నా పిహెచ్డి అండ్ దెన్ నా ఎడ్యుకేషన్ అంతా సేమ్ ఫీల్డ్లోనే ఉండింది. సో అండ్ నేను కపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో కూడా వర్క్ చేసినాను, ఇండియా, యుఎస్ అండ్ కెనడాలో. ఓకే. సో ఆల్ త్రూ నేను వర్క్ చేసే చోట ఐ న్యూ సంథింగ్ వాస్ మిస్సింగ్, లైక్ యునో వేర్ నేను ఐ కెన్ డూ అ బెటర్ జాబ్ అండ్ దెన్ నా రీసెర్చ్కి ఒక పర్పస్ అంటూ లైక్ క్రియేట్ చేసుకోగలిగాను. ఓకే. ఐ ఆల్వేస్ థాట్ యునో రీసెర్చ్ ఫర్ ద సేక్ ఆఫ్ రీసెర్చ్ కాదు, లైక్ యునో సంబడి షుడ్ బి డూయింగ్ with a purpose and then objective anamata. Any scientist or any researcher should have meaning. Okay. So our mindset naku from the beginning like you know undindi. Okay. So nenu oka 12 years work chesin tarvata I realized nenu like you know India lo I wanted to do my own research. Okay. Which has got commercial application at the same time patient population ki reach avadam. Okay. Has been my the finish line that I wanted to reach. Okay. So entrepreneurship anedi logical ga it has happened to me. Okay. Research ni application ku తీసుకెళ్ళాలా అంటే it has to be through entrepreneurship. Okay. So the transition anedi was not very difficult, at least na mindset ki. Okay. Because the goal anta patient population reach avala, translating the technologies. Okay. That I have participated in and then konni I have developed also. సో అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. నేను ఐ హావ్ డన్ మై మాస్టర్స్ అన్నమాట ఇన్ బయోటెక్నాలజీ అండ్ దెన్ మై doctorate also in life sciences and tissue engineering. Okay. From Ottawa Health Research Institute, Canada. Okay. And then నేను అక్కడ కొన్ని couple of years నా doctorate తర్వాత I was working అక్కడ Ottawa Hospital లో. Okay. And then I also worked as a research scientist at the University of North Carolina. Okay. For some time. Okay. Yeah. సో ఇన్ని ఉన్నత చదువులు, ఇన్ని మాస్టర్స్ చేశారు, ఇంత రీసెర్చ్ చేశారు, మూల కణాల మీద ఎందుకు మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? మాస్టర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి నేను ఐ జాయిన్డ్ అన్ ఎలీట్ ఆర్గనైజేషన్ ఇక్కడ హైదరాబాద్లోనే, లైక్ యూనో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో. సో అక్కడ నుంచి నా ప్రాజెక్ట్ వర్క్ వాజ్ ఆన్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. సో నా వర్క్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అయ్యి that has become ante this line, the domain that I chose has become my passion. Okay. So start ayindedi akkada in terms of exposure akkada start ayindi. Okay. And then dan nunchi nenu I was working also at industry and institute and then industry. Okay. Tarvata universities lo like you know all through different aspects of research and commercialization paina work chesanu kabatti it has kind of streamlined and then intensified my interest. సో అసలు చాలా మందికి మూల కణాలు, స్టెమ్ సెల్స్ అంటే చాలా వరకు తెలియదు. అసలు అది ఏంటో ఒకసారి క్లారిటీగా చెప్పారా? స్టెమ్ సెల్స్ అంటే దే ఆర్ మదర్ సెల్స్ అన్నమాట. సో మదర్ సెల్స్ అంటే మెయిన్ బేసిక్ సెల్, దాని నుంచి మిగతా సెల్స్ ఆఫ్ ద బాడీ రీజనరేట్ అవుతాయి. సో అండ్ సో దే ఆర్ కాల్డ్ as
మదర్ సెల్స్ విచ్ ఆర్ అదర్వైజ్ టర్మ్డ్ యాజ్ స్టెమ్ సెల్స్. ఇప్పుడు స్టెమ్ అంటే ప్లాంట్లో కూడా వి నో దట్ దెర్ ఇస్ దిస్ స్టెమ్ and roots kada, and then leaves and fruits. So stem becomes an important part of the plant. Atla stem cells are important cells from which the entire body is formed. Okay. So discovery and then research identify chesindi emante ee stem cells ni therapies kosam ani cheppi అప్లై చేయొచ్చు. సో అంటే డిఫరెంట్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి చూస్తే ఆల్ కైండ్స్ ఆఫ్ ఇప్పటి వరకు అట్లీస్ట్ వాట్ ఎవర్ ద మెడిసిన్ అండ్ దెన్ ది డ్రగ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్ టు క్యూర్ ఎనీ డిసీజ్. ఇప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్డియాక్ డిసీజ్ అనుకోండి, హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అనుకోండి, ఆర్ లివర్ రిలేటెడ్ డిసీజ్ అనుకోండి, ఆర్ బ్రెయిన్ రిలేటెడ్ డిసీజ్ అనుకోండి, ఈ ఆర్గన్స్ ఆర్ దే బికమ్ డిస్ఫంక్షనల్ అనమాట ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అవి డిస్ఫంక్షన్ ఎందుకు అవుతాయి అంటే సమ్ ఆఫ్ ది జోన్స్ ఆఫ్ ది ఆర్గన్స్ బికమ్ రిడండెంట్ ఆర్ డ్యామేజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ నాట్ టు గో అడ్రస్ ది డిఫెక్ట్, ఊరికే లైక్ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం అని చెప్పి డ్రగ్స్ ఉన్నాయి అవైలబుల్. అదే ద డిస్కవరీ ఆఫ్ స్టెమ్ సెల్స్ అండ్ దెన్ ద రోల్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇన్ రిపేర్ అండ్ రీజనరేషన్ ఈజ్ a breakthrough in terms of the advancements అన్నమాట. స్టెమ్ సెల్స్కి ట్రీట్ చేసే ప్రాపర్టీ ఉంది కాబట్టి దానిని స్టోర్ చేసుకోమని చెప్పి the science and then advancements surrounding that ఇప్పటి వరకు రీచ్ అయింది. సో అసలు స్టెమ్ సెల్స్ అనేది ఎలా సేకరిస్తారు? డిపెండింగ్ ఆన్ ద సోర్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబిలికల్ కార్డ్ ఇస్ ద సోర్స్ అనుకోండి. అట్ ద టైమ్ ఆఫ్ ద డెలివరీ అంటే బేబీ పుట్టిన ఒక 1 or 2 minutesలో బేబీని సెపరేట్ చేసిన తర్వాత ఫ్రమ్ ద మదర్స్ వూంబ్ అది ద కనెక్టింగ్ లింక్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అంబిలికల్ కార్డ్. సో ఆ కార్డ్ నుంచి మిగిలిపోయిండే బ్లడ్ని కలెక్ట్ చేస్తారు. అండ్ దెన్ ద టిష్యూ కూడా కార్డ్ టిష్యూ దాన్ని కూడా అక్కడే అంటే ఇన్ ద ఆపరేషన్ థియేటర్లోనే స్టెరైల్ కండిషన్స్లో కలెక్ట్ చేసుకుంటారు కలెక్షన్ కిట్లో. తర్వాత ఈ అదే టూత్ అనుకోండి, టూత్ ఈజ్ అనదర్ సోర్స్ స్టెమ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. టూత్ అయితే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మామూలుగా మిల్క్ టీత్ అంటారు బేబీ కిడ్స్ అందరికీ కూడా అందరము లైక్ వీ మస్ట్ హవ్ పాస్ త్రూ దట్ ఏజ్ స్టేజ్. సో పడిపోతాయి అందరికి మామూలుగా మిల్క్ టీత్ పడిపోతుంది అనమాట. అది పడిపోక ముందు స్టెరైల్గా దాన్ని కలెక్ట్ చేసుకొని ల్యాబ్లోకి తీసుకొని వచ్చి ఈ సోర్సెస్ని ప్రాసెస్ ఉంటుందన్నమాట టు సెపరేట్ ది స్టెమ్ సెల్స్, హార్వెస్ట్ ద స్టెమ్ సెల్స్, తర్వాత దానిని ఎన్రిచ్ చేసుకొని కల్చర్ చేసి క్యారెక్టరైజ్ చేసి క్రయో ప్రిజర్వ్. ఎన్ని ఇయర్స్ స్టోరేజ్ చేస్తారు? ఇంతకాలం అనేది ఇది ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చామో వాళ్ళు ఎంతకాలం మనం సేవ్ చేయగలం అంటారు? ఐడియల్లీ స్పీకింగ్ అంటే అండర్ ది కంట్రోల్డ్ కండిషన్స్ అయితే ఫర్ ఎవర్ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ లోపల ప్రిజర్వ్ చేసి పెడతారనమాట ఈ స్టెమ్ సెల్ యూనిట్స్ని. సో సైంటిఫికల్లీ ఆ కండిషన్స్లో ప్రిజర్వ్ చేస్తే ఐ మీన్ మోర్ దాన్ 100 years ఆర్ మేబీ అన్ ఇయాన్. సో బట్ ఎప్పుడు మనకు అవసరం అవుతుందో అప్పుడు రిట్రీవ్ చేసుకుంటారు. సో అవసరం అంటే ఏ విధంగా అవసరం పడుతుంది? ఎలాంటి డిసీజ్ని మోస్ట్లీ క్యూర్ చేయగలుగుతుంది? బ్లడ్ క్యాన్సర్స్, బ్లడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్కి అయితే ఇది క్యూర్ అంటారు. స్టెమ్ సెల్స్ని యూస్ చేసి క్యూర్ చేస్తారని ఇప్పుడు మీకు తెలుస్తుంది. క్యాన్సర్స్ అయితే ఏదేదో అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు డిఫరెంట్ హాస్పిటల్స్. బట్ దెన్ ద ట్రూత్ ఇస్ there is no cure. 100% of the cancers relapse. ఎంత మీరు ఇప్పుడు కీమోథెరపీ ఇచ్చినా రేడియోథెరపీ ఇచ్చినా కూడా ఒక 5 years లోపల రిలాప్స్ అవుతుంది. అండ్ దెన్ ఇట్స్ అ డెత్ సెంటెన్స్ క్యాన్సర్ అట్లీస్ట్ ఫర్ నౌ. అదే స్టెమ్ సెల్స్ని ముందే ప్రిజర్వ్ చేసుకొని కీమోథెరపీ రేడియేషన్ థెరపీ తర్వాత స్టెమ్ సెల్స్ని ఇస్తారనమాట బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తే.
ఆ లాస్ట్ ఇమ్యూనిటీని రివైవ్ చేసి అండ్ దెన్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్స్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఒక ఆప్షన్. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సమ్ క్యాన్సర్స్ వేర్ ఇట్స్ క్యూర్, మళ్ళీ అసలు రిలాప్స్ అవ్వకుండా కూడా దెర్ ఆర్ సర్టన్ స్టడీస్ అంటే పబ్లిష్డ్. సో పర్టికులర్లీ అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని క్యూర్ చేయొచ్చు అంటారు? blood and blood related cancers like multiple myeloma, leukemia, thalassemia, and sickle cell anemia kuda to certain extent, and Hodgkin's lymphoma, ivanni different kinds of blood cancers, blood related cancers. Daniki cure. And then ippudu latest ga in the past 5 to 10 years lo global research and advancements and clinical trials global ga different countries lo chesi ee stem cells are being developed as tools to treat peripheral vascular diseases antaru anamata. Ante diabetic foot ulcers అది ట్రీట్ చేయడానికి, అండ్ దెన్ న్యూరోలాజికల్ కండిషన్స్ని కూడా ట్రీట్ చేయడానికి రీసెర్చ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్. అండ్ దెన్ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. దట్ ఈస్ అనదర్ కండిషన్, ఇమ్యూనో రిజెక్షన్ కండిషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తారు, లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, సంబడి డొనేటెడ్ అండ్ దెన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వేరే వాళ్ళ లివర్ కదా ఇది, లివర్ ఆర్ లైక్ పీస్ ఆఫ్ లివర్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్, వేరే వాళ్ళది ఇంకొక హ్యూమన్ బాడీలోకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అది రిజెక్ట్ అయిపోతుంది. మామూలుగా ఎవరిదైనా వేరే టిష్యూ ఆర్ ఎనీ సబ్స్టెన్స్ మన బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తే మన బాడీ సిస్టమ్ రిజెక్ట్స్ ఇట్ ఆఫ్ అనమాట. అట్లా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో కూడా జరుగుతుంది. అది జరగకుండా ఇమ్యూనో సప్రెస్ చేసి డ్రగ్స్ ఇచ్చి మెయింటైన్ చేస్తారనమాట, అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్. కానీ ఆ ఇమ్యూనో సప్రెషన్ చేసినప్పుడు దెర్ ఆర్ సెవరల్ సైడ్ ఎఫెక్ట్స్. ఒక్కొక్కసారి డెత్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఇమ్యూనో సప్రెషన్. సో స్టెమ్ సెల్స్ని ఇమ్యూన్ సప్రెషన్కి యూజ్ అయ్యేటట్టు డ్రగ్స్ లాగా డెవలప్ చేసినారనమాట. సో ఇప్పుడు మనం స్టెమ్ సెల్ స్టోర్ చేసే ల్యాబ్లో ఉన్నాం. అసలు ఇక్కడ ఎలా స్టోర్ చేస్తారు, ఎంత టెంపరేచర్లో స్టోర్ చేస్తారో ఒకసారి చూస్తూ ఒకసారి మేడంని అడిగి తెలుసుకుందాం. యా మ్యామ్, ఇప్పుడు ఈ ల్యాబ్స్ అంటే ఇవన్నీ చాలా హెవీ ఎక్విప్మెంట్స్గా కనిపిస్తుంది. అసలు వీటిని ఏమంటారు, అట్ ది సేమ్ టైం ఎలా స్టోర్ చేస్తారు? ఐఎమ్ నాట్ గెటింగ్. వీటిని లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ అంటారు. అండ్ ఇవి సప్లై ట్యాంక్స్. సో ఎవ్రీ సప్లై ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్. లిక్విడ్ నైట్రోజన్ ఈజ్ అ క్రయోప్రొటెక్టెంట్ అనమాట. అంటే అట్ లో టెంపరేచర్స్ -196 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్స్లో ఈ శాంపుల్స్ని స్టోర్ చేస్తాం. సో ఆ టెంపరేచర్కు ఎట్లా రీచ్ అవ్వాలా అంటే ఈ లిక్విడ్ నైట్రోజన్ని పంప్ చేస్తామన్నమాట ఈ ట్యాంక్స్లోకి. సో వేపర్ ఫేస్లో ఈ ట్యాంక్స్లో ఆ లిక్విడ్ ఈజ్ కంటైన్డ్. అండ్ దాని లోపల క్యానిస్టర్స్ని పెట్టి క్యానిస్టర్స్లో ఈ స్టెమ్ సెల్స్ యాజ్ సొల్యూషన్ యూనిట్స్ లాగా ప్రిజర్వ్ చేస్తామన్నమాట. సో టెంపరేచర్స్ రేంజింగ్ ఫ్రమ్ -80 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -196 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో ఒకసారి ఆల్రెడీ ఆస్క్డ్ యూ, లైక్ ఒకసారి బయటకి తీస్తే అప్పుడు ఎలాంటి టెంపరేచర్లో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే, ఇంకొక బాడీలో ఇంజెక్ట్ చేసేంత వరకు హౌ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ స్టెమ్ సెల్స్? ఒక్కసారి థా చేసిన తర్వాత థాయింగ్ అంటారన్నమాట. థాయింగ్ ఈజ్ ఆపోజిట్ టు ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే లో టెంపరేచర్స్లో పెట్టడం, థాయింగ్ అంటే ఆ లో టెంపరేచర్స్ నుంచి రూమ్ టెంపరేచర్కి తీసుకొని రావడం. సో దానికి there are different methods to bring the temperature of the sample to the room temperature. And then ఎందుకు room temperature అంటే ultimately the stem cells have to be infused into the human body. Human body temperature ఎంత 37 degree centigrade. సో ఆ టెంపరేచర్కు తీసుకొస్తాం అన్నమాట. -196 డిగ్రీ నుంచి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తీసుకొని వచ్చి ఇన్ఫ్యూజ్ చేస్తాం. సో వాటర్ బాత్లో పెడతాము,
wherein the temperature is maintained at 37 degrees centigrade and then infused back into the human body. ఈ రోజుల్లో ఒక్కొక్క డిసీజ్ వస్తుందంటే అందరు భయపడిపోతున్నారు. అది క్యూర్ అవ్వడానికి మనకి ఎక్కడ మెడిసిన్ అంత ఈజీగా దొరకట్లేదు. సో బట్ ఇది బై బర్త్ నుంచి స్టోర్ చేసుకొని చాలా బెస్ట్ ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు. యా, సో మరి దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి మీకు సహాయం అందుతోంది అసలు? Honestly speaking, అసలు there is a disconnect government ki ee particular industry ki. So government mana at least mana Telangana government or AP government is not part of this advancement that is happening. So in fact I would sincerely request, like the government to look to consider the players as serious players, and then government hospitals lo kuda, like I mean it can be nicely disseminated that like store cheskovala, and then government can support ee particular process ki aye fee whatever it is, donor ki సహాయం అందించవచ్చు, and then can facilitate the storage. State of Tamil Nadu lo they could do some good things about like I mean connecting the community and then the storage banks and then users also. కానీ మన స్టేట్లో ఇంకా it is still a grey zone. స్టెమ్ సెల్స్ ఈ పద్ధతి అంతా కూడా ఇప్పటి వరకు స్టేట్స్లోనే ఉంది, కానీ ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడ కూడా పరిచయం అవుతుంది. కానీ ఇది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఇది మనము ఒక సేఫ్ లాకర్ లాగా ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. సో అది ఎలా అంటారు, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ప్రెగ్నెంట్ అయినప్పుడు లైక్ హాస్పిటల్స్లో క్లినిక్స్లో డాక్టర్స్ హ్యావ్ టు, ఎవరైతే అక్కడ ప్రాక్టీసింగ్ క్లినిషియన్, గైనకాలజిస్ట్ అయినా, ఆబ్స్టెట్రిషియన్స్ అయినా, డెంటిస్ట్ అయినా, బికాస్ దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది హ్యాస్ టు బి డిసెమినేటెడ్ బై దీస్ క్లినిషియన్స్. ఓకే, సో మన కంట్రీలో అట్లీస్ట్ గివెన్ ద కాంటాక్స్ట్, clinicians have to be educated on priority on this latest advancements. Pregnant lady or else like తన హస్బెండ్, వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? హూమ్ దే హ్యావ్ టు కాల్? మేము కూడా ఇవ్వాలి అనుకుంటున్నాం, ఇలా దాయాలి అనుకుంటున్నాం అన్నప్పుడు హూమ్ దే హ్యావ్ టు కాల్? There are two types again. Mostly ఈ storage companies, banks, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ డిఫరెంట్ క్లినిక్స్లో, హాస్పిటల్స్లో ఉంటారనమాట. అంటే జస్ట్ టు గివ్ ఇన్ఫర్మేషన్ దట్ లైక్ మేము ఉన్నాము, మీకు ఇఫ్ యూ థింక్ మీకు ఇంకా ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఇస్తాము అని ఉంటారనమాట. కౌన్సిలర్స్ ఉంటారు, రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడి నుంచి రాలేదు అంటే ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. సో ఒక్కసారి స్టెమ్ సెల్స్ అనేది కలెక్ట్ చేసినప్పుడు హౌ మచ్ దే విల్ ఛార్జ్? డిపెండ్స్ అగైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ అనుకోండి, కార్డ్ ఇస్ ద సోర్స్ అంటే ఇట్ రేంజెస్ బిట్వీన్ 40,000 నుంచి 65,000 వరకు ఫర్ ద హోల్ స్టోరేజ్ పీరియడ్, 21 years వరకు. దిస్ ఈస్ ది ఫీ. ఓకే, సో వన్ మోర్ థింగ్, లైక్ ఇప్పుడు లైక్ డెలివరీ టైంలో చేయించుకోలేని వాళ్ళు, ఇప్పుడిప్పుడే తెలుస్తున్న వాళ్ళకి ఆ టీత్ నుంచి కూడా తీసే ఛాన్స్ ఉందన్నారు. సో దానికి ఎంత ఛార్జ్ చేస్తారు? దానికి రేంజెస్ బిట్వీన్ 95,000 నుంచి 1,25,000 వరకు. ఎందుకంటే దానిది ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ప్రోటోకాల్ అనమాట. ఎంప్లాయ్ చేసి స్టెమ్ సెల్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అవి, వాటి అప్లికేషన్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. ఇప్పుడు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ని హార్వెస్ట్ చేస్తారు. సో మరి ఇప్పటి వరకు మీ రీసెర్చ్లో భాగంగా ఫస్ట్ నుంచి ఇది ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా గ్రోత్ ఎలా ఉంది? అవేర్నెస్ పెరిగిందంటారా? ఎలా ఉందంటే పర్ డే ఎంతమంది ఈ స్టెమ్ సెల్స్ని దాయడానికి ట్రై చేస్తున్నారు? ఉంది, అవేర్నెస్ అయితే పెరుగుతూ ఉంది. అండ్ స్లోగా లైక్ అండ్ ఇంక్రీజ్ కూడా అవుతూ ఉంది. అంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో the growth is for sure there, 100%. like I mean year on year అవేర్నెస్ అంటే నాలెడ్జ్ కోసం తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ దెన్ ఓకే ఫైన్, దిస్ ఈస్ ఫెంటాస్టిక్ అని చెప్పి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దెన్ అట్లనే రెఫర్ చేసిండే
కమ్యూనిటీ కూడా ఉందన్నమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అవన్నీ కూడా. సో యాజ్ ఐ సెడ్, అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేయగలిగితే మన సిస్టంలో స్టోర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో మరి బ్యాగ్ తీసుకెళ్ళిన వాళ్ళు దాన్ని ఎలా ఎవరైతే క్యూర్ చేసుకోవడానికి తీసుకెళ్లారో వాళ్ళ లోపలికి ఎలా ఇంజెక్ట్ చేస్తారు, ఎలా ఫార్మాట్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందని క్యూర్ అవ్వడానికి? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద కండిషన్. ట్రీట్ చేయాలనుకుంటే అల్సర్స్ని ఫస్ట్ క్లీన్ చేసి డిఫరెంట్ రౌట్స్ ఉంటాయన్నమాట. అంటే ఆఫ్ ఇన్ఫ్యూజన్ లోకల్ స్టెమ్ సెల్స్ని రీసస్పెండ్ చేసుకొని, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్, ఆ అల్సర్ ఎక్కడ ఉందో ఆ చుట్టుపక్కల, అల్సర్ చుట్టుపక్కల అండ్ దెన్ అల్సర్ లోపల కూడా లోకల్ ఇంజెక్షన్ చేస్తారు ఫర్ కపుల్ ఆఫ్ కండిషన్స్. అదే ఇఫ్ బ్రెయిన్ డిజార్డర్ని ఏదైనా అడ్రస్ చేస్తూ ఉంటే స్పైన్, ఇంట్రాస్పైనల్ ఇన్ఫ్యూజన్ చేస్తారనమాట. సో దాట్ స్పైన్ నుంచి స్టెమ్ సెల్స్ వుడ్ రీచ్ ద బ్రెయిన్, ఏ లొకేషన్కి వెళ్ళాలోనని. సో ఇంట్రాస్పైనల్, అదే ఇంట్రాథీకల్ ఒకటి, అండ్ దెన్ ఇంట్రాక్యూటేనియస్, ఇంట్రాబోన్. సో డిఫరెంట్ రౌట్స్ ఆఫ్ ఇన్ఫ్యూజన్తో బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో మరి కలెక్ట్ చేసినటువంటి ఈ స్టెమ్ సెల్స్ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు అండి, ఆ డిఎన్ఏ కనెక్ట్ అయిన వాళ్ళకి, లేకపోతే ఆ ఒక్క పర్సన్కే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుందా? అదే డిపెండ్స్ అనమాట. ఇప్పుడు కార్డ్ బ్లడ్ అనుకోండి, కార్డ్ బ్లడ్ నుంచి కలెక్ట్ చేసిండే స్టెమ్ సెల్స్ని అయితే ఆ డోనర్, యాక్చువల్లీ ఈ స్టెమ్ సెల్స్ బిలాంగ్ టు ద బేబీ. ఓకే, సో ఆ బేబీకి మాత్రమే కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ని యూస్ చేయొచ్చు ఫర్ వాట్ ఎవర్ ఈస్ ది రిక్వైర్మెంట్. కార్డ్ టిష్యూ నుంచి, తర్వాత టూత్ నుంచి హార్వెస్ట్ చేసే స్టెమ్ సెల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఆ స్టెమ్ సెల్స్ని రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కూడా మ్యాచింగ్ అవసరం లేకుండా క్యాన్ బీ యూస్డ్ అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నాయి, ఈ జనరేషన్లో కూడా చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా ఈ స్టెమ్ సెల్స్ అనేది ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. ఎవ్వరూ వచ్చి లైక్ స్పూన్ ఫీడ్ చేయరు అనమాట. వన్ హ్యాస్ టు బీ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు నో, అంటే అడ్వాన్స్మెంట్స్ ఏం జరుగుతూ ఉంది అని. మనం ఏదో వెల్లో ఫ్రాగ్ లాగా మాకేం తెలీదు అంటే మాకెవరు వచ్చి చెప్పలేదు, ఎవ్వరు చెప్పరు. ఓకే, మనమే వీ హ్యావ్ టు, వీ ఈట్ కదా ఎవ్రీ డే, రైట్? అండ్ దెన్ నగలు కావాలంటే కొనుక్కుంటాం కదా, అంటే మనకి ఏది కావాలి, క్లోత్స్ ఎస్పెషల్లీ, షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ అంతా చేసుకుంటాము బికాస్ మా ఇంట్రెస్ట్ అనేది మన దగ్గర నుంచి ఉంది. సో అట్లనే ఈ సైన్స్ అడ్వాన్స్మెంట్స్ అండ్ దెన్ లైక్ యూనో వన్ హ్యాస్ టు బి వెల్ ఇన్ఫార్మ్డ్. లేదంటే తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి, చదవండి, లైక్ యూనో ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మీ డాక్టర్ని కనుక్కోండి. ఇఫ్ యువర్ డాక్టర్ ఈజ్ నాట్ హెల్పింగ్ యూ, there are several ways to know. Discussions ante clubs lo join avvandi, journals, and then like you know, I mean, you need to know, and then life iche opportunity to store stem cells ni miss avvaddandi. Mana family ke kaakapoyina kuda mana community ki, mana society ki any time use avutundi. Ippudu kaakapothe eppudaina, like you know, in the storage period lo. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ మాటలు చెప్పారు. స్టెమ్ సెల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మందికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ వెల్కమ్. సో చూసారు కదా ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ ఉమెన్ సుభద్ర ద్రావిడ్ గారి మాటలు. స్టెమ్ సెల్స్ నిజంగా చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా అందరిలో రావాల్సిన అవేర్నెస్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు AP Times.